తిను కూడా చెప్పండి. లేదండి, యాక్చువల్లీ నాకు అసలు జీరో ఇంట్రెస్ట్. కానీ వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేయించారు? ఇంత సినిమా మీద కాదు, పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ మన వాళ్ళు స్టిప్పర్స్ ఉన్నారు, మందు ఉంది, అది ఉందని కింద తీసుకొచ్చారు. చూసాం స్టిప్పర్స్, మందు. వాడికి వచ్చాయి కదా, ఏం చేసింది మనం. ఒకసారి మన నలుగురం కలిసి చేద్దాం, కానీ వీళ్ళకి కూడా ఇంకొక మైక్ ఉంటే బాగుంటుంది. చిచ్చి పార్టీ అబ్బా, ఒక మైక్ ఇంకో మైక్ ఉందా? ప్లీజ్ ఇవ్వరా, మరి దాచుకుంటారేమన్నా. ఇక బాడీ మాట్లాడు. ఓకే, సో అలా వాడి కోసం చేసిన దాంట్లో ఏదో చిన్న తప్పులు అలా అయిపోయింది అంతే. దానికంత తప్పు జరిగిపోయి ఏంద్రా శవం దగ్గర కొనేసి ఆగండి. సరే, తప్పేదో జరిగిపోయింది, చంపేశారు. సో ఇప్పుడు మైక్ తీసుకున్నమాట ప్రూఫ్ నేను నిరూపిస్తా. అదే చెప్తున్నా, ఎలాగో జరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం, తీసుకురాలేం తిరిగి. ఇలా అంటే ప్రమోషన్స్కి వస్తాడు కానీ మామూలుగా మనిషి రాడు కదా. సో ఇప్పుడు ఒక డాక్టర్ని పిలిచి చెక్ చేపిద్దాం, అసలు ఎలా చచ్చాడు, ఎందుకు. పోస్ట్ మార్టం చేపిద్దాము. సో మరి ఎక్కడో డాక్టర్ ఎందుకు, మన మూవీలోనే మన డాక్టర్ ఉన్నారు సమీర్ గారు. సో ఆయనే పిలిచేద్దాం. డాక్టర్ గారు ప్లీజ్. నాకు అంటే ఫస్ట్ టైం నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం, ఇంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ మధ్యలో నించోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. కమాన్ డాక్టర్ గారు. వావ్, నైస్ హెయిర్. ఓకే, సో చచ్చిపోయాడు. సారీ ఏంటండి హ్యాపీగా చెప్తారు అంటే డాక్టర్ న్యూస్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. డాక్టర్ గారు ముందే చూసేస్తున్నారు. ఓకే చూడండి. ఎప్పుడు చచ్చిపోయాడు? గుడ్డ లేపండి. అయ్యో 2 days back. ఎలా చచ్చిపోయాడో చూడండి. ఏంటండి ఎంత ఘోరంగా చంపేశారు? కానీ మీరు ఇలా ఎత్తగానే చూసి చెప్పారండి. గొప్ప డాక్టరే, ఫారెన్ డాక్టరా? ఓకే, లోపలికి వెళ్ళండి. కాదు, నువ్వు కూడా పడుకుంటా. నేను డాక్టర్ లాగా చెప్పేస్తున్నాను, నా చేతుల్లో అయితే ఏం లేదు. ఇంకా మీరైతే ఒక మంచి లాయర్ని చూసుకోవాలి. సరే, మైక్ ఇచ్చేస్తే ఇప్పుడు చేతుల్లో ఏం ఉండదు మీకు. కాదండి, ఎలా చచ్చిపోయాడు అసలు? పోస్ట్ మార్టం చేశారు, ఇప్పుడు చూసారు కదా. అదే ఇలా మీకేమని అంటే ఒంటి మీద గాయం లేదు కానీ చచ్చిపోయాడు. అయ్యో, సో డెఫినెట్ గా నాకైతే ఏదో ఒక డౌట్ ఉంది. గుండె తగలరాని చోట కాదు, గుండె తగిలింది. క్లోజ్ ఫ్రెండ్స్ చంపేశారండి. సో మీకు తెలియట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చేయలేరా? పోలీసులను పిలవచ్చు నేను. పోలీసులు కరెక్ట్ అండి. లేదండి, ఇప్పుడు ఏంటంటే పోలీసులు అంటే పెద్ద బ్యాచ్ వస్తారు, మన స్టేట్ సరిపోదు. సో పోలీస్ తర్వాత జరిగే మనం కేసు వేస్తాం కాబట్టి వాళ్ళకి కోర్టులో ఒక మంచి లాయర్ అయితే కావాలి. లాయర్ అంటే నీ అన్నయ్య ఉన్నాడు కదా లాయరు. మా అన్నయ్య భరత్ అన్న వచ్చేస్తే కొంచెం. సో మనం లాయర్ గారిని కూడా పిలిచేద్దాము. ఒక నిమిషం, లాయర్ గారికి ముందే ఇచ్చేయండి, ఎందుకంటే ఆయన బాగా యాక్టివ్గా ఉంటారు, అక్కడి నుంచి వచ్చేస్తారు. ఓకే, లాయర్ గారు రవికృష్ణ గారు. వావ్, అమ్మ మొదలెట్టాడు అప్పుడు. ఇంకా కేసు చెప్పలేదు మీకు. అన్యాయంగా చంపేశారండి. ఏం కాదు, మంచి ఈవెంట్ అవుతుంది కదా సినిమా కోసం. లాయర్ గారు బ్రదర్ అయిపోయాడు కానీ లేకపోతే అందంగా ఉంటుంది. సరే చెప్పండి లాయర్ గారు. యాక్చువల్గా అంటే ఇంత అర్జెంట్గా చెప్పాలంటే కష్టం, కానీ కేసు గురించి లోతుగా పరిశీలించి ఏమైనా చెప్దాం. మనం లోపలికి వెళ్ళండి, మీరు కూడా. ఆయన వెళ్ళాడు అంటే మనం ఆ టైప్ కాదు కదా, సవాల్తో ఎన్ని మనకు కష్టం. నాదిస్తా, నేను వేసుకోపోయినా నీకు ఇస్తా. ప్లీజ్ ఈవెంట్ ఆప్ మాకు. ఓకే ఓకే సరే చెప్పండి. ఇప్పుడు ఈ కేసుని మనం ఎలా వాదిద్దామంటారు, ఎలా చేద్దామంటారు? నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి నువ్వే అన్న తేల్చాలి. అంటే మాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా తెలుస్తాను. ఇప్పుడు ఏమన్నా ఎందుకు నవ్వుతున్నారు? అంటే అది ప్లాన్ కాదు అనుకోకండి, అలాగా మాట త్రొల్లింది. ఏమన్నా నాకు అర్థం కాదు, వాళ్ళు నవ్వులు అనిపిస్తుంది. లేదు, మాకు బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నువ్వే ఏదో తేల్చాలి. ఇప్పుడు బాడీని తేల్చాలి. ఈడొకడు నాయన పోతే పోయాడు కానీ సహకొడుతున్నాడు. సరే బర్త్డే బాయ్. సో ఈ రోజు మనం ఈ బాడీ ఎలా లేచింది, అదే లేచిపోయిందబ్బా, చచ్చిపోయింది సారీ, ఈ బాడీ ఎలా చనిపోయింది, మీరందరూ ఏం చేశారు అసలు? సో ఇదంతా చూడాలంటే ఇక్కడ తెలుస్తుందా మాకు? జూలై 19th థియేటర్స్ లో తెలుస్తుందా? అన్ని హాల్
అన్ని హాల్లోనే పెద్ద బ్యాచ్ పెట్టుకున్నారండి. అంటే దండుపాలెం బ్యాచ్ కన్నా బాగున్నారు. అంటే ఒక గలీజోడి స్టేజ్ మీద ఉంటేనే మామూలుగా ఉండదు, అలాంటిది ఇంతమంది ఉన్నాం బ్యాచ్ కలిపే చెప్పిందిరా. ఓకే, చెప్పలేదు నాకు వీళ్ళంతా ఉన్నారని. సో ఎనీవేస్, సో ఈరోజు అయితే మనం బర్త్డే బాయ్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ మీ మాటలు ఏమైనా మాట్లాడతారా? సరే, ఇప్పటివరకు మాట్లాడారు కాబట్టి సో మీరు వెళ్ళి కూర్చుంటే మనం ఈవెంట్ కంటిన్యూ చేద్దాము. తప్పకుండా నీకు న్యాయం చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేయలేరంటారు అయితే? నీకు కొత్తది కొంటా. ఓకే, సో ఒకసారి బాయ్స్ ప్లీజ్, ఒక్కసారి ఎలాగో వచ్చే ఇంత